25, 26కి అంతా డెలివరీస్ అన్నీ అయిపోయేటివి. కానీ ఇప్పుడు ఫస్ట్ డెలివరీయే 31, 32, 33 ఇయర్స్. అంటే 30 ఇయర్స్ మదర్ ఏజ్ దాటుతుంది అంటే హై ప్రోన్ ఫర్ సిండ్రోమ్స్. ఇది మనం చెప్తున్న మాట కాదు. WHO చెప్తున్న సెంటెన్స్ ఇది. ఎందుకంటే మేము చూస్తున్నాం. మేము ఇప్పుడు చాలా చూస్తున్నాం. ఇప్పుడు ఐవీఎఫ్ ఉంది కదా! ఐవీఎఫ్‌లో మొన్న రీసెంట్‌గా ఒక కేస్ మాకు ఫస్ట్ అబార్షన్ అయింది. అసలు ఏం డయాగ్నోసిస్ చేయలేదు. అట్లనే వదిలేసిండ్రు. సెకండ్ అబార్షన్ అయింది. థర్డ్ టైమ్ వాళ్ళు రియలైజ్ అయ్యి ఏం చేసిండ్రంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాంగానే ఫస్ట్ 12 వీక్స్ అంటే 3 మంత్స్‌కి బ్లడ్ టెస్ట్ చేపించుకుండ్రు. బ్లడ్ టెస్ట్‌లో వాళ్ళకి తేలింది ఏంటంటే డౌన్ సిండ్రోమ్ అని వచ్చిందనమాట. సో డౌన్ తెలుస్తుందా సిండ్రోమ్ సార్ ప్రెగ్నెన్సీలో? యెస్ ఏ మంత్‌లో తెలుస్తుంది. తెలుస్తుంది? మనకు 12థ్ వీక్ అంటే థర్డ్ మంత్ ఉన్నప్పుడు 12-13 వీక్‌లో మదర్ శాంపుల్, మదర్ స్కాన్ అంటే మదర్ స్కాన్ చేసినప్పుడు స్కాన్‌లో మనకు బేబీ హెడ్ సర్కంఫరెన్స్, ఫుట్ లెంత్ అంటామనమాట. ఆ సర్కంఫరెన్సెస్ మదర్ బ్లడ్ ద్వారా మేము టెస్ట్ చేసుకుంటాం. శాంపుల్ అంటే బ్లడ్. బ్లడ్ నుంచే బ్లడ్ శాంపులే. టెస్ట్ చేసిన దాంట్లో సిండ్రోమ్స్ ఉంటాయి. మాకు ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ సిండ్రోమ్స్ ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ అని, టర్నర్ సిండ్రోమ్, క్లినిఫెల్టర్ సిండ్రోమ్ చాలా ఉంటాయి సిండ్రోమ్స్. దాంట్లలో ఏదైతే సిండ్రోమ్ పాజిటివ్ ఉందో అది మనకు తెలుస్తది. అంటే మనం 1:100, 1:1000 ఇట్లా ఇస్తాం రిస్క్. లో రిస్క్ అనుకో ఏం అవసరం లేదు. ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ హై రిస్క్ ఉందనుకో మేము దాంట్లో రాస్తాం 1:100. సో ఇప్పుడు వాళ్ళు అడుగుతారు నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఏంటంటే 1:100 అంటే 100 మందిలో ఒకరికి పాజిటివ్ ఉంది. నీకు ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నాం.